మనుజావతార సిలువ పైన మా రక్షక మరణించితివా మనుజావతార సిలువ పైన మా రక్షక మధురమయా నీ ప్రేమ మరువనయా ఈ త్యాగం నీ బలియాగం నీ ప్రేమానురాగం మరణించితివా మనుజావతార సిలువ పైన మా రక్షక మనసులేని మాలోకం మహాఘోరముగా సిలువపై నిన్ను అంటగొట్టగా మనసులేని మాలోకం మహాఘోరముగా సిలువపై నిన్ను అంటగొట్టగా మత్సలేని నీ ప్రేమతో మము మళ్ళించి మా పాపము తొలగించితివే మానవ పాపం తొలగించితివే మధురమయా నీ ప్రేమ మరువనయా ఈ త్యాగం నీ బలియాగం నీ ప్రేమానురాగం మరణించితివా మనుజావతార సిలువ పైన మా రక్షక కలువరి కొండపైన కరుడు గట్టిన దొంగ ఒకడు పరితాపముతో ప్రాధేయపడగా కలువరి కొండపైన కరుడు గట్టిన దొంగ ఒకడు పరితాపముతో ప్రాధేయపడగా జాలిగల మనసుతో అతనిని మన్నించి మోక్ష మార్గం చూపించితివే ముక్తినొసగి కాపాడితివే మధురమయా నీ ప్రేమ మరువనయా ఈ త్యాగం నీ బలియాగం నీ ప్రేమానురాగం మరణించితివా మనుజావతార సిలువ పైన మా రక్షక
మరణించితివా మనుజావతార సిలువ పైన మా రక్ష. మన తండ్రి నా దేవుని ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభు నందు ప్రియమైన దైవ జనాంగమా, మన ప్రభు నిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా ఈ సాయంకాల శుభాలు తెలియజేస్తూ మన ప్రభుని శ్రమానుభవ మండల కాల ధ్యాన ఆరాధనలకు మిమ్మల్ని ఇది మనమందరము కూడుకుని ఆయనతో ముందుకు కొనసాగటానికి మన జీవితాన్ని ప్రభువుతో ముడివేసుకుని అనుదిన జీవితంలో నుంచి ఆధ్యాత్మిక జీవితంలోనికి మార్పు చెందటానికి దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మనకు అనుగ్రహించాడు. దైవ సాన్నిధ్యపు సమయము చాలా ఉన్నతమైనటువంటిది. అది కొన్నిసార్లు మనము మన ప్రభుని శ్రమానుభవ ఈ ధ్యానంలోనికి మనం నడిపించడానికి సిద్ధపడుతుంటున్నప్పుడు రకరకాలైనటువంటి సిద్ధపాట్లు మనం కలిగి ఉంటాం. మన ప్రభుని యొక్క శ్రమానుభవము ఈ మండల కాలము అలవాటుగా మనం ఏమంటామంటే శ్రమల దినాలను సంబోధిస్తుంటాం. శ్రమానుభవ ధ్యానము, అనుభవ ధ్యానము మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మారటానికి ధ్యానిస్తుంటాం. ఈ ధ్యాన దినాలలో 40 రోజులు మనకు చాలా విశిష్టమైనటువంటి దినాలు. 40 లేదా మండల కాలం, మండలము అంటే 40 దినాలు. ప్రతి ఒక్క రోగానికి, ఏ విధమైనటువంటి రోగమైన, మొండి వ్యాధి అయినా సరే, ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్లో 40 దినాలు కోర్సు ఉంటుంది. ఈ 40 దినాలలో ఆ వ్యక్తి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా మారుస్తూ ఉంటారు. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా మార్చడానికి ఈ కోర్సును తప్పకుండా వాడుతూ ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ముందుకు కొనసాగుతుంటారు. మధ్యలో ఆపేస్తే ఆ ఉన్న రోగానికి సరైనటువంటి చికిత్స జరగదు. ఈ 40 దినాలలో మనలో నింపబడినటువంటి దైవ వ్యతిరేక సంబంధితమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నావో వాటిని నువ్వు గుర్తించగలుగుతూ ఉండాలి. మనలో నింపబడినటువంటి ఈ భౌతిక సంబంధితమైనటువంటి ఈ రోగ లక్షణాన్ని మనం గుర్తించగలుగుతూ ప్రభు సన్నిధానంలోనికి వచ్చి, ప్రభువా, నేను ఏ వేదన కలిగి ఉన్నానో, ఏ బాధను నేను కలిగి ఉన్నానో, ఆ బాధను నేను దీర్ఘకాలంగా నేను అనుభవించలేను కాబట్టి అది నాకు శ్రేయస్కరమైనటువంటిది కాదు. కాబట్టి ఆ నాలో నింపినటువంటి ఒక్కొక్క వ్యాధి సంబంధితమైనటువంటి లక్షణాన్ని, అంతర్గత వ్యాధి సంబంధితమైనటువంటి లక్షణాన్ని తీసివేయమని ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థించడానికి సిద్ధపడుతుంటాం. దురదృష్టవశాత్తు మనం అనుకుంటాం ఈ ఉపవాస దినాల్లో మన కడుపును మార్చుకోవటం వలన, ఆహార పదార్థాలను విసర్జించటం వలన మేము కొన్ని తినకూడదు అనుకున్నాం, కొన్ని తినాలనుకుంటున్నాం అనేటువంటి ఈ నియమ నిబద్ధత కలిగి ఉండడం కొన్నిసార్లు సంతోషమే. కానీ వీటిని విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ మనలో నింపుతూ ఉన్నటువంటి అంతర్గత సంబంధితమైనటువంటి వాటిని విడిచిపెట్టేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభిస్తుండాలి. నువ్వు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా నువ్వు ఉండాలి అని అంటే ఈ 40 దినాలు సందర్భాలను దైవలేఖనాల్లో చాలాసార్లు మనం చూస్తుంటాం. క్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి తన పరిచర్యను ఆయన కొనసాగించారు.
ఈ 40 దినాలలో కూడా మనము నీకై నీవు సంపూర్ణమైనటువంటి స్థితిని గుర్తెరగగలుగుతూ ఒక నియమాన్ని మీరు ఏర్పాటు చేసుకుని ఆయనతో ముందుకు కొనసాగుతూ ఉండాలి. నీకు నచ్చిన ఉపవాసం చేసుకుంటూ దైవ సన్నిధానానికి రావటం కాదు. నీకు నచ్చిన ఉపవాసం చేసుకుంటూ నీకు నచ్చిన ప్రార్థన చేసుకుంటా కాదు. ఉపవాసం అని అంటే నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా నివాసము చేయటం, దేవునికి దగ్గరగా నివాసం చేయటం. దేవునికి నువ్వు ఎప్పుడైతే దగ్గరగా నువ్వు నివాసం చేస్తుంటున్నావో అప్పుడు దైవ సంబంధితమైనటువంటి స్వారూప్య లక్షణాలను నువ్వు కలిగి ఉంటావు. దైవ సంబంధితమైనటువంటి లక్షణాలను ఇది అలవాటుగా వచ్చి వెళ్ళిపోయేటువంటి దానివల్ల కాదు. నేను ఎవరికి దగ్గరగా ఉంటున్నాను. కొన్నిసార్లు దేవునికి దగ్గరగా ఉంటున్నామా, లేకపోతే లోకానికి దగ్గరగా ఉండి మనము దేవునితో ఉన్నామనేటువంటి భ్రమలో ఉంటున్నామా? హెచ్చరిక ఎప్పుడు కూడా ఒకసారి మనకు అందించబడుతుంటుంది. హెచ్చరిక చాలా జాగ్రత్తగా జ్ఞాపకం తెచ్చుకుందాం. ఈ 40 దినాలలో మనం నడిపించబడుతున్నప్పుడు హెచ్చరిక ఒక్కసారి మనకు అందించబడుతుంటుంది. మన వివేచన జ్ఞానాన్ని మనం కలిగి ఉంటున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక సంబంధితమైనటువంటి దానిలో ఆయన మనతో అంటాడు కదా, నీకై నీవు సిద్ధపాటు కలిగి నీకై నీవు మార్పు చెందుకోవటానికి దైవ సాన్నిధ్యంలో చేయబడేటువంటి ఒక సాహసోపేతమైనటువంటి కార్యాచరణ ఇది. ప్రభువా, ఈ లోకాన్ని మేము విడిచిపెడుతుంటున్నాం, లోకాశలను మేము విడిచిపెట్టి నీతో ముందుకు కొనసాగించబడేటువంటిది. కొంతమంది హేతువాద సంబంధితమైనటువంటి వాళ్ళు, లేకపోతే అతి జ్ఞానం గల వాళ్ళు, ఈ 40 రోజులు ఉంటే సరిపోద్దా, ఈ 40 రోజులు దేవునికి దగ్గరగా ఉండి కత్మా రోజులు దేవునికి దూరంగా ఉంటే సరిపోతుందా అనేటువంటి ఆలోచన కూడా కలిగి ఉంటా. ఇది దేవునితో ముందుకు కొనసాగించబడటానికి చేసేటువంటి ఒక మొట్టమొదటి ప్రయత్నం. ఒక అవిశ్వాసి కానీ విశ్వాసంలో ఉన్నటువంటి వాడు తన విశ్వాసాన్ని ఎలాగో కొనసాగిస్తుంటాడు, దేవునితో అనుసంధానం చేయబడ్డాడు కాబట్టి. ఈ 40 దినాలలో ఒక్క దినమైనను సరే, ఒక్కరోజైనను సరే అతనిలో పాపక్షమాపణ కలిగిన మారు మనసు అనుభవం కలిగి ఉన్న ఒక పాపి విషయమై దేవుడు ఎంతగానో సంతోషిస్తుంటాడు. ఇది ధర్మం, లేకపోతే ఇది కొనసాగించాలని కాదు. మనము ధర్మం వైపుకు ఒక అడుగు మనం ముందుకు వేస్తుంటున్నాం. ఏదైనా ఒక అడుగు ముందుకు వేస్తే రెండో అడుగు ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్తుంటాం. కాబట్టి ఈ మండలము, ఈ శ్రమానుభవము, ఈ ధ్యానములో మనం చేస్తుంటున్నాం భస్మ బుధవారము, బూడిద బుధవారము. దీని గురించి మనం వింటుంటాం. ఏంటి దీని గురించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నట్లయితే, మనము మట్టి నుంచి తీయబడినటువంటి వాళ్ళము తిరిగి మట్టిగా మనము మార్చబడుతుంటాం. ప్రభువా, మీరు హెచ్చించబడవలసిన వాళ్ళము, మేము తగ్గించబడవలసిన వారం. మేము ఈ భస్మ బుధవారం నాడు దీనిని ఎన్నిక చేసుకుంటూ మార్చి 21 తర్వాత వచ్చేటువంటి నెలవంకును ఆధారంగా చేసుకుని ఈ బుధవారాన్ని నిర్ణయిస్తుంటారు. మార్చి 27 తర్వాత వచ్చేటువంటి నెలవంకును ఆధారంగా వచ్చే ఆదివారాన్నేమో ఈస్టర్ ఆదివారంగా, తర్వాత దాన్నేమో గుడ్ ఫ్రైడేగా, దానికి ముందు లెక్కేసుకునేటువంటి వచ్చేటువంటి దినాలలో ఈ భస్మ బుధవారం. అందుకే డేట్ మారుతా వస్తుంటుంది. గుడ్ ఫ్రైడే శుక్రవారం వస్తుంది, ఈస్టర్ ఆదివారం వస్తుంది, బుధవారం వస్తుంది, కానీ డేట్స్ మారుతూ ఉంటుంటాయి. మనిషి తనను తాను గుర్తించుకుంటూ, ప్రభువా నేను నిత్తరుడు, నేను ఏమీ చేయనటువంటి వాడు, భగవంతుడు అనేటువంటి ఉన్నాడు, ఆయనకు ప్రతివాడు కూడా లోబడుతూ ఉండాలి అనేటువంటి సందేశాన్ని అందిస్తుంటుంది. యేసు ప్రభుల వారు యెరూషలేము జయప్రవేశం చేసినటువంటి ఆ దినాన ఆయనను ఆహ్వానిస్తూ మట్టలతో దావీదు కుమారునికి జయము అని ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. ఆ దినాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ క్రీస్తు శకం 900 సంవత్సరాల్లో దీన్ని ప్రారంభం చేశారు.
ఆ దినాన క్రీస్తు ప్రభుల వారు, మనం ఈ దినాన్ని కూడా ఆచరిస్తుంటాం, మటలాదివారాన్ని మనం ఆచరిస్తుంటాం. అయితే ఆ మటలన్నింటిని కూడా వారు దాచిపెట్టి కాల్చి బూడిద చేసి ఆలయానికి వచ్చేటువంటి అందరి నొసటి మీద సిలువ గుర్తు వేసి మేము బూడిద లాంటి వారము అనేటువంటి సందేశాన్ని అందిస్తుంటాం. దైవ గ్రంథంలో కూడా బూడిదని గురించి వ్రాయబడుతుంటుంది. ఆయనను గురించినటువంటి ఉగ్రతా దినము నడిపించబడినప్పుడు నినివే పట్టణ వాసులు మొదలుకొని రాజు మొదలుకొని పిల్లవాడు వరకు కూడా అందరూ కూడా సరే తల మీద బూడిద రాసుకుని గోనెపట ధరించుకుని ఉపవాసముడు దైవ సాన్నిధ్యంలో చేసే ప్రార్థన చేశారు. అంటే బూడిద రాసుకోవటం వలన దేవుడు మనవి ఆలకిస్తాడంటే ఒక మనిషి ఒక హృదయాంతరంగంలో కలిగేటువంటి మార్పును జ్ఞాపకం తెచ్చింది. అందుకే దేవుడు వారి మనసును చూసినప్పుడు, వారిలో కలిగినటువంటి పరివర్తన చూసినప్పుడు వారి మీదకు చేయవలసినటువంటి కీడును చేయకుండా ఆయన తన మనస్సును మార్చుకుని ఏం చేసింటే వారికి క్షమాపణ అందించాడు. ఈ దినాన నిన్ను నువ్వు గుర్తెరగగలుగుతూ ఉంటే, ప్రభువా మా ఆయుష్కాల దినాలు, భూమి మీద మీరు మాకు ఇచ్చినటువంటి దినాలు నీకు అనుకూలముగా నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారుగా, నిన్ను గురించి తెలియక మునుపు మా జీవితము పాత రోత జీవితము నిన్ను గుర్తెరిగిన తర్వాత మార్పు చెందుతూ ఉంటున్నాం. ఈ మండలకాల ధ్యాన దినాలతో మేము మా అడుగును మొదటగా మేము వేయబోతుంటున్నాం. మాలో నింపినటువంటి అహంకారయుతమైనటువంటి ధోరణిని మీరు తొలగించండి ప్రభువా. ఇది మీలో కలిగేటువంటి హృదయాంతరంగ సంబంధితమైనటువంటి మార్పు మాత్రమే. దీనికి నేను సాక్షిని కాదు, మీకు మీరే సాక్షులు. మీ హృదయాన్ని గమనించేటువంటి వాడు దేవుడు. ఈ దేవుడు మీలో కలిగినటువంటి మార్పును, మీలో కలిగేటువంటి ఈ పరివర్తన చూస్తుంటున్నప్పుడు ఆనందించేటువంటి వాడు. ఈ ఆనందంలో మనం ఎలా ఉండాలి, మన బ్రతుకుని ఎలా మార్చుకోవాలి, ఎలాగ సంసిద్ధపాటు కలిగి ఉండాలో ఈ 40 దినాలు మీకు నచ్చినట్లు కాదు, దేవునికి నచ్చినట్లుగా బ్రతకేటువంటి ఒక ప్రయత్నాన్ని చేయండి అని ఒక సందేశాన్ని ఆయన మనకు అందిస్తుంటున్నాడు. మత్తయి శుభవార్త మనం చదువుకున్నటువంటి దైవలేఖన భాగం మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 16 నుంచి మనము కొన్ని వచనాలు మనం చూస్తున్నట్లయితే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖలై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖలై ఉండకూడదని జ్ఞాపకం తీసుకుంటున్నాడు. దేవునితో నువ్వు సమీపంగా మారుతున్నప్పుడు వేషధారణ ఎందుకు? వేషము బయట, వేషగాడు. దేవుడు హృదయాంతరంగాన్ని గుర్తిస్తుంటాడు. దేవుని దగ్గర నువ్వు ఎటువంటి వేషం వేసినా ఆ వేషంలో దాగి ఉండేటువంటి మేము ఉపవాసం ఉన్నామండి, మేము భక్తిపరులం అండి, మేము నిష్ఠలో ఉన్నామండి అనేటువంటి మాటలు పెదవుల్లో నుంచి వస్తుంటున్నాయి, కానీ హృదయాంతరంగా పరివర్తన కనిపించడం లేదు. మనిషి మార్పు చెందవలసింది శరీరాన్ని నలగొట్టుకోవడంతో కాదు, మనిషి మారవలసింది తన హృదయాంతరంగాన్ని, తనలో నింపబడినటువంటి మలినాన్ని గుర్తెరుగుతూ, ప్రభువా ఇప్పుడు మీ దగ్గరకు వస్తుంటున్నాం. వేషంతో లోకంలో చాలా సంపాదించుకోవచ్చు. మనం పగటిపూట వేషగాళ్ళను చూస్తుంటాం. వేషగాళ్ళు వేషంతో తమ జీవనాన్ని కొనసాగించుకుంటారు. ఇక్కడ మీరు జీవనాన్ని కొనసాగించుకునేటువంటి వేషం కాదు ఇక్కడ మీరు చేయవలసింది. సజీవులను మృతులుగాను, మృతులను సజీవులుగా చేయగలిగినటువంటి దైవ సాన్నిధ్యంలోనికి మీరు నడిపించబడ్డారు. కాబట్టి మీ వేషాలు ఇక్కడ పనికిరావు. అందుకే ముఖాలు చిన్నబుచ్చుకుని, అయ్యో మేము ఏమీ తింటలేదండి, మేము ఉపవాసం ఉన్నామండి, ఈ బహిరంగంతో కూడినటువంటిది కాదు ఇది, నీ హృదయాంతరంగంలో కలిగేటువంటి దాన్ని. అందుకే మేము ఉపవాసం ఉన్నామయ్యా, ప్రభు దగ్గరకు నడిపించబడినప్పుడు అన్ని సన్నిధానంలో ప్రార్థన చేస్తుంటున్నప్పుడు మనుషులు ప్రార్థన చేసేటువంటి, అయ్యా మేము వారానికి 3 సార్లు ఉపవాసం ఉన్నాము, మేము వారానికి 3 సార్లు ఉపవాసం ఉన్నాం, మేము దాన ధర్మాలు చేస్తున్నాం, దాన ధర్మ సంబంధితమైన కార్యాలు చేస్తుంటున్నాం. ఒక వ్యక్తి తనను తాను గుర్తించకుండా వేషముతో నువ్వు చేయమన్నావని మేము చేస్తున్నాం, కాబట్టి మా మనస్సు మారడం లేదు. కాబట్టి మనస్సు మారిన వాడు వచ్చి దేవాలయంలో కూడా ప్రార్థన చేశాడు, వేషంతో ప్రార్థన చేశాడు, ప్రభు వాడిని ప్రార్థన ఆలకించలేదు. అందుకే శిరమును వంచి సరిగను వేడిన సొంకరి ప్రార్థన మాకు నేర్పోయా. తలదించుకుని ప్రభువా నేను రిక్తుడను, నేను కాబట్టి నేను వేషంతో వస్తే ఉపయోగం లేదు, ప్రభువా నన్ను కరుణించు, నువ్వు నన్ను కరుణించేటువంటి వాడు, నాలో ఉన్నటువంటి లోపాన్నంతా కూడా నువ్వు కడిగి వేసేటువంటి వాడు. కాబట్టి ఇక్కడ వేషం ఉంటే పనికిరాదు,
ఇతరుల వ్యక్తులను పోల్చుకుంటూ బ్రతుకుతుంటే కుదరదు నాకు ఇక్కడ. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వల్లే. అందుకే క్రీస్తు ప్రభుల వారు ఈ శాస్త్రులను పరిసరులను మీరు చూసి వాళ్ళు అన్నప్పుడు అయ్యో వేషధారులారా అని అన్నాడు. రెండవది సున్నం కొట్టిన సమాధులు. ఈ శాస్త్రులు పరిసరులు మనం వాళ్ళ దినాన నుంచి మనం చూస్తుంటున్నాం. కానీ ఆ శాస్త్రులు పరిసరులు అంటే ధర్మశాస్త్రాన్ని బాగా చదవగలిగినటువంటి వారు, కంఠోపాఠంగా ఉన్నటువంటి వారు, నియమనిష్టగలిగినటువంటి వాళ్ళు. ఈ దినాన కూడా ధర్మశాస్త్రం తెలిసినటువంటి వారు, దైవవాక్యము మొదటి నుంచి చివరి పేజీ వరకు ఎక్కడ ఏముందో చెప్పగలిగినటువంటి వారు, దేవుని యొక్క లేఖనాన్ని ఈ దినాన మనం అందరం కూడా చదవగలుగుతున్నటువంటి వాళ్ళం. లేఖనము చదవగలుగుతుంటున్నాం, కానీ చదివిన లేఖనాన్ని అన్వయించుకుంటూ దేవుని ఎదుట యథార్థవంతులుగా నడిపించబడేటువంటి ఒక ప్రార్థన ఆయన కోరుకుంటున్నాడు. ఇవి బహిరంగ సంబంధితమైనటువంటి కార్యాచరణ కావాలి ఈ దినాన మనుషుల్లోకి. నేను మారాను, నేను ఉపవాసం ఉన్నానంటే బహిరంగంగా దేవుడు కోరుకునేటువంటి లక్షణాన్ని ఆయన మనకి ఇక్కడ నేర్పిస్తుంటాడు. ఎందుకంటే అదిగో అలాంటి వేషధారులు తమ నిశ్చయముగా వారు తమ ఫలాన్ని పొందుకున్నారు. వేషధారులకు ఏం కావాలో వేషధారుల ఫలాన్ని వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి వేషము దేవుడు మెచ్చడు. యథార్థ స్థితిని, యథార్థమైనటువంటి భావాన్ని మాత్రమే దేవుడు మెచ్చుతూ ఉంటున్నాడు. కాబట్టి అందుకే మనుషులకు కాదు మీరు కనపడవలసింది. ఇప్పుడు మీరు ఎవరికి కనిపించాలంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. మనలను దేవుడు చూస్తుంటున్నాడు. మనలను దేవుడు చూస్తున్నాడు. మన పై స్వరూపాన్ని మాత్రమే కాదు, మన హృదయాంతరంగాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి హృదయమును చూసేటువంటి దేవుని దగ్గరగా, దేవుని కంటికి చాటుగా జరిగేటువంటి పనులు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ కూడా లేవు. ఆయన మనుషుల కళ్ళ నుంచి తప్పించి తిరగచ్చు. కానీ దేవుని కంటికి చాటుగా జరిగించేటువంటి పని ఏదైనా ఉందా? అది ఏది కూడా లేదు. అందుకే మనుషులు ఈరోజు కనిపించి మాయమయ్యేటువంటి వాళ్ళు, ఈరోజు మనుష్య స్వభావం మార్చబడేటువంటి స్వభావం కలిగినటువంటి ఈ మనుషులు కనబడాలని కాదు, నిన్ను నీవు సమర్పణ చేసుకుంటూ ప్రభువా నా ప్రార్థన మీరు ఆలకించండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు, అతని కన్నీటి ప్రార్థన దేవుడు చూసినప్పుడు ఏం చేశాడంటే అతనికి మరలా ఆయుష్కాల దినాలను పెంపొందింపజేశాడు. ఏడ్చాడని చేయలేదు దేవుడు. అతనిలో కలిగినటువంటి మార్పు ఏమన్నా, ప్రభా నీ ఎదుట నేను ఎలా ఉన్నాను, ఎలాగ నేను ప్రవర్తించాను, నీ ఎదుట మాత్రమే, మనుషుల దగ్గర కాదు. సాక్షి నీకు అన్నీ తెలుసు కదా, నేను ఎలా ప్రవర్తించాను, నేను ఎలా బ్రతికాను అన్నీ నీకు తెలుసు కదా. అతడు చేసిన ప్రార్థన ఆలకించినప్పుడు దేవుడు తిరిగి మరలా అతనికి ఆయుష్కాల దినాలను దేవుడు అనుగ్రహించినప్పుడు చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే సమాధానము దొరికినటువంటి ఉపవాస ప్రార్థన. ఇలాగ నిష్ప్రయోజనమైనటువంటి దినాలను స్మరించుకోవడం కాదు. ఈ దినాన ఉపవాసం అంటే దేవునితో ఉంటున్నాం, మనుషులతో కాదు. ఇది సవాలుతో కూడినటువంటిది. వేషం వేసేవాళ్ళు వేషంతో ఉంటారు, కానీ మీరు యథార్థవంతులుగా ఆయన సన్నిధిలో మీరు నిలబడి ఉన్నారు కదా. ఇది యథార్థవంతుల స్థలము, వారు దేవుని ఆరాధించెదరు. ఈ యథార్థ స్థలంలో అంటున్నప్పుడు అంటున్నారు కదా, మీరు నిశ్చయముగా వేషధారుల వలె కానీ వేషధారుల సంబంధితమైనటువంటి స్థితిలో కానీ మీరు ఎవడు కూడా కలిగి ఉండవద్దు అని ఆయన మనకు జ్ఞాపకానికి తీసుకుంటున్నాడు. 17వ వచనంలో ఆయన అంటున్నాడు చూడండి, ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తలాండుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి విరబూసుకునేటువంటి లక్షణం కాదు. నువ్వు ఎక్కడికి వస్తుంటున్నావు? దేవుని దగ్గరకు నువ్వు వస్తుంటున్నావు. నువ్వు దేవుని దగ్గరకు వస్తుంటున్నావు. నువ్వు దేవుని దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎలా వస్తుంటున్నావు? ఎంత ఘోర పాపినైనా కూడా సరే ఆయన ఏం చేస్తాడు? క్షమించేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు నీలో నింపబడినటువంటిది కాదు. నువ్వు ఎంత ధైర్యంగా వెళ్తుంటావో, ఒక వైద్యశాలకు నేను వెళ్తాను, ఖచ్చితంగా పలానా హాస్పిటల్కి వెళ్తే నాకు ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది, తిరిగి నేను ఆరోగ్యంగా వస్తాను, పలానా అయితే పర్వాలేదండి, భయపడవద్దు, క్షేమంగా ఉంటారు మీరు అని. రహస్యమందున నీ తండ్రి నువ్వు చూస్తుంటున్నాడు కాబట్టి నువ్వు దిగులు చెందవలసినటువంటి స్థితి లేదు. ఎందుకంటే నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమంలే వెంట వచ్చును. కాబట్టి నూనెతో నువ్వు నా తల అంటే, ప్రభువా నువ్వు నన్ను నా తల ఇంటి ఉన్నావంటే నేను బ్రతుకు దినాలన్నీ కూడా క్షేమంతో ఉంటాను. నేను ఎక్కడికి వచ్చాను? నీ సన్నిధానానికి నేను వచ్చాను. నీ దగ్గరకు వచ్చి నేను నా ముఖాన్ని దిగజార్చుకోవడం ఏంటి? నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను సంతోషించాలి. ఎందుకంటే నా తండ్రి దగ్గరకు నేను వచ్చినప్పుడు నా తండ్రి నన్ను క్షమించేటువంటి వాడుగా ఉన్నాడు, నా పాపంలను క్షమించేటువంటి వాడుగా ఉన్నాడు, నన్ను విమోచించేటువంటి వాడుగా ఉన్నాడు, నన్ను ఆశీర్వాద సంబంధమైన మార్గంలో నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. నీ తండ్రి దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు నీ ముఖాన్ని దిగజార్చుకొని, ముఖాన్ని మార్చుకుని, వేషముతో తండ్రి దగ్గర నటించేవాడు ఎవడండి? తండ్రి దగ్గర నటించేవాడు ఎవడు?
నీ కుటుంబంలో నీ తండ్రి దగ్గర నువ్వు నటిస్తుంటే, నీ తల్లి దగ్గర నువ్వు నటిస్తుంటే వాళ్ళు అంటారు ఖచ్చితంగా, నీ నటనంతా నాకు తెలుసురా, ఎందుకంటే నువ్వు నా కొడుకువు, నువ్వు పుట్టినక ముందు నుంచే, నువ్వు పుట్టిన దగ్గర నుంచి, ఈ భూమి మీద అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా నువ్వేంటో, నీ ఆలోచన ఏంటో నాకు అన్నీ కూడా బాగా, ఇప్పుడు వచ్చి నా ముందు నువ్వు నటిస్తే నీ సంగతి, నీ ఆలోచన నాకు తెలియదా? అందుకని అంటాడు కదా, ఇప్పుడు మనుషులతో సంబంధించినటువంటి వేషధారణత కాదు, ముఖము కడుక్కొని సంతోషంగా రండి. నీ తండ్రి ఎంత వాడినైనా కూడా సరే ఏం చేశాడు, క్షమించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ తండ్రి ఎంతగా క్షమించాడంటే, తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినా తన కుమారుడి యొక్క లక్షణము మార్పు చెందిన, అతని రూపము, అతని హావభావాలు, అతని స్థితి అన్నీ కూడా మార్పు చెందిన తండ్రి అతన్ని క్షమించి ఏం చేశాడు, మెడ మీద ముద్దు పెట్టుకుని ఏం చేశాడు, మరలా ప్రేమతో ఆహ్వానించాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిని బట్టి దేవుడు నిన్ను లెక్క చేయటం లేదు. ఇక్కడ నువ్వు ఆయన కుమారుడు అయినావు కాబట్టి, ఆయన ప్రేమామయుడు అన్నాడు కాబట్టి, ఆయన ప్రేమను వెల్లడి చేస్తున్నావు కాబట్టి, అర్హత లేనటువంటి మనకు కూడా ఏం చేశాడు, దేవాలయంలో అర్హత కలిగించాడు. తిరిగి మన హక్కున చేర్చుకుని తన మెడ మీద మరలా మనల్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని ఆహ్వానిస్తుంటాడు. అందుకే అంటాడు కదా, నీ తల అండుకొని చక్కగా నువ్వు మరలా నూనె రాసుకుని నువ్వు సంతోషంతో నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు నడిపించబడినప్పుడు నువ్వు చాలా ఆశీర్వాదంగా నడిపించబడి, ఎందుకంటే నీ బ్రతుకు దినాలన్నీ కూడా ఎక్కడి నుంచి కృపాక్షేమములే నీ వెంట వస్తున్నాయి. ఆ దినాలు ఎక్కడి నుంచి ప్రారంభం ఎందుకో తెలుసా, ఈ దినాన్ని నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటున్నావే, ఈ దినాన్ని తండ్రి అని నువ్వు తిరిగి వచ్చావే, ఈ దినాన్ని నువ్వు తండ్రి అని దైవ సంబంధితమైనటువంటి కార్యాచరణతో నువ్వు అడుగు పెట్టావే, అప్పుడు ప్రభువు నీ మీద తన బాధ్యతను, తన కృపను మనకు వెల్లడి చేస్తూ మనల్ని దీవెనకరంగా మారుస్తున్నాడు. కాబట్టి యథార్థవంతులు దైవ సాన్నిధ్యంలో వర్ధిల్లుతూ ఉంటారు. కాబట్టి మీరు ఆయన సన్నిధిలో ఈ దినం మీరు మొదలు పెట్టబోతున్నారు. మీలో నింపబడినటువంటి దైవ వ్యతిరేకతను ఆయన దగ్గర పెట్టినప్పుడు నెట్టేలేదండి. ఇప్పుడు మిమ్మల్ని బయటికి ఆయన నూనె అంటి మిమ్మలను సంతోషంతో మీ ముఖార విందాన్ని కూడా సంతోషమయంగా మార్చి, మీ దుఃఖ దినాలను ఆశీర్వాదకరంగా మార్చి, ప్రేమతో ఆయన మనల్ని ఆహ్వానిస్తూ బాధ్యతను జ్ఞాపకం తీసుకుంటున్నాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము, 58వ అధ్యాయము 5వ వచన భాగం నుంచి మనం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. చూడండి. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా, మనుష్యుడు తన ప్రాణమును బాధపరుకోవలసిన దినము అటిదేనా, ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండు ఉపవాసమా, అట్టి ఉపవాసము వాకు ప్రీతికరమైన మీరు అనుకుందురా, దుర్మార్గులు కట్టిన కట్లను వెప్పుటయు, కాడిమాని మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలని బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు నువ్వు చేసినలా నీ వెలుగు వేకో చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. ఇప్పుడు మనం ముందుగా జ్ఞాపకం తెచ్చాం, మనల దినాలలో 40 దినాలలో మనం ఏదో ఒక రోగము చేత మనము నడిపించబడ్డాం. ఈ మండలంలో మనలో నింపబడినటువంటి వ్యాధికి దేవుడు వైద్యాన్ని అందిస్తుంటున్నాడు. ఈ వైద్యం ఏంటి అని అనగా, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. ఎప్పుడు నీకు లభించును? ఇవి బహిరంగంగా ఉపవాసం ఉన్నటువంటి మీరు చేయవలసినటువంటి లక్షణాన్ని దేవుడు చూపిస్తుంటున్నాడు. ఆహారం మానేయటం కాదు, బూడిద రాసుకోవడం కాదు, అయ్యో మేము ఉపవాసం ఉన్నానంటే టమకా కొట్టడం కాదు. ఇక్కడ ఇప్పుడు దేవుడు ఒక సామాజిక సంబంధితమైనటువంటి, బాహ్య సంబంధితమైనటువంటి కార్యాచరణ ప్రతి వ్యక్తి కూడా జరిగించాలి ఈ దినాన. ఏంటి ఈ బాహ్య సంబంధితమైనటువంటి కార్యాచరణ? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాని మోకులు తీటయు, బాధింపబడిన వారిని విడిపించటయు, ప్రతి కాడిని దేవుడు బాధ్యత. నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం ఉండేటువంటి వాడు ఏం చేస్తుంటే, ఒక దుర్మార్గుడు కట్లు విప్పి కడితే ఉంటే ఇంకో నీతిమంతుడు వచ్చి ఏం చేయాలి, ఆ కట్లు మాకెందుకులా, ఆడు కట్టుపోయాడు కాబట్టి మేము అట్టగే చూస్తూ ఉంటాం. కుదరదు ఇది ఇక్కడ. అయితే నువ్వు దొంగ ఉపవాస ప్రార్థన చేసినట్టు అంతే. ఎవడైతే బాధించబడుతున్నాడో, బాధించేటువంటి వాడు బలవంతుడైనా కావచ్చు, బాధింపబడుతున్న వాడు బలహీనుడు కావచ్చు, బలహీనుడు పక్షాన్ని ఎప్పుడు కూడా దేవుడు
నిలబడతావు. నీకు అంత శక్తి సామర్థ్యం లేకపోవచ్చు, కానీ దైవ సన్నిధానంలో నిలబడి నువ్వు అతని కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు వెళుతూ ఉండాలి. ఎవడు నిన్ను బంధించాడు, ఆ బంధించిన వాడిని ఏం చేయాలి? దేవునికి నువ్వు అప్పచెప్పాలి. ఇవి సామాజిక సంబంధితమైనటువంటి కర్తవ్యాన్ని చేయాలి. ఆహారం మానుకోవటం వల్ల, మేము ఉపవాసం ఉన్నామని చెప్పుకోవటం వల్ల కాదు. నీవేం చేయాలంటే ఈ దినమున స్వస్థత నీకు శీఘ్రంగా లభించాలి అంటే, బాధించబడ్డాడు, ఎవడు బాధింపబడ్డాడు? నేను వచ్చి చెప్పుతాను కాదు, నువ్వు ఉపవాసం ఉన్నాను అన్నావు కదా నా దగ్గరకు వచ్చి. ఈ 40 దినాలయ్యా నేను ఉంటానని వచ్చింది నువ్వే కదా, ఆయన ఏం పిలవలేదు కదా, మీరు రండి 40 దినాలు ఉండండి అని. మీకై మీరు వచ్చారు, మీకై మీరు సిద్ధపడగలిగారు. కాబట్టి నాకు ఇష్టమైన ఉపవాసం, నీకు నచ్చిన ఉపవాసం కాదు. నాకు నచ్చిన ఉపవాసం ఏంటంటే కాడిమాను మాకులు తీయుటయ్యో, దుర్మార్గులు కట్టినటువంటి కట్లు విప్పుటయ్యో. కాబట్టి సమాజంలో ఎదురవుతున్నటువంటి ప్రతి హింసాకరమైనటువంటి కార్యాచరణలో మాకు సంబంధం లేదని కాదు, నీ వంతుగా నీ స్వరాన్ని, నీ ఆలోచనను నువ్వు ప్రతిఘటింప చేయాలి. అది అని చెప్తుంది. ఇది బాహ్య సంబంధితమైన కార్యాచరణ, తల దించుకుని చేసేటువంటిది కాదు, ఏం జరిగిద్దో భయపడుతూ చేసేటువంటిది కాదు ఇక్కడ. కాబట్టి ఈ కార్యాచరణ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ఆయన అంటున్నాడు కదా, నాకు ఇదే కదా ఇష్టమైనటువంటిది. కాబట్టి ఈ ఇష్టమైనటువంటి ఉపవాసంలో రెండోది ఏమంటున్నాడు? నీ ఆకలి కొనిన వారికి నువ్వు ఆహారం పెట్టుటయు, వస్త్రహీనుడికి వస్త్రములు నువ్వు అందించుటయు, దిక్కుమాలిన వాడిని నీ ఇంట చేర్చుకున్నటయు. ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి. నీ రక్త సంబంధి కనపడినప్పుడు ఏం చేస్తావు? ముఖం తిప్పుకోడు. ఇవి ఈ మానవతా విలువలతో విశ్వాసంతో కొనసాగేటువంటి వ్యక్తి ఒక మానవ నియమ నిబంధనను జ్ఞాపకం తీసుకుంటున్నాడు. నువ్వు ఆహారము ఈ దినాన నువ్వు నిండించుకోవాలి. ప్రభువా, ఈరోజు నాకు కావలసినటువంటి ఆహారాన్ని మీరు మాకు అందించారు, మేము నిన్ను గుర్తెరిగాం. అందుకే మనుషుడు దేవుని యొక్క నోటి మాట వలన బ్రతుకును. రొట్టె ముక్క వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన బ్రతుకును. కాబట్టి నీ మాట వలన మేము బ్రతికిన మేము ఆ జీవ సంబంధితమైనటువంటి ఆహారాన్ని తిన్న మేము మరి ఒక వ్యక్తి తినాలి అంటే మొదటగా వాడు ఏ అక్కరలో ఉన్నాడో, వాడు ఆహారం లేకుండా ఉన్నాడా, ఆహారాన్ని అందించండి. వస్త్రహీనుడిగా ఉన్నాడా, వస్త్రాన్ని అందించండి. నీ రక్త సంబంధి ఉన్నాడా, వాడిని నువ్వు ముఖం తప్పించుకుని నువ్వు తిరగొద్దు. నువ్వు ఎక్కడ కూడా సరే, నువ్వు అన్నను, నీ అక్కని, నీ కుటుంబ సభ్యులు, నీ తోబుట్టువులను, వాళ్ళందరినీ కూడా నువ్వు ప్రేమించకుండా వాళ్ళ దూరంగా పెట్టి, ప్రభువాన్ని నీ సన్నిధానంలో నీ ప్రార్థన చేస్తాను, నా హృదయాంతరంగా నువ్వు అంగీకరించాను అంటే అని అంటాడు కదా. ముందుగా నువ్వు వెళ్ళి నీ సహోదరుతో నువ్వు సమాధానపడి అప్పుడా నువ్వు దేవాలయంలోకి. బయట కనిపించేటువంటి నీ రక్త సంబంధితోనూ, నీ తోబుట్టులతోనూ, ఇతరులతోనూ నువ్వు సమాధాన పడలేనటువంటి నీవు దేవునితో ఎలా సమాధాన పడతావు? ఆయన పరిశుద్ధుడు కదా, ఎన్నటన్నిటికీ పరిశుద్ధులయ్యే ఆయనకు అనుకూలము కదా. పరిశుద్ధులు అంటేనే కదా దేవునికి ఇష్టము. ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే ఆయనకు అనుకూలం. ఎందుకంటే మనము పరిశుద్ధులుగా మార్చబడుట కొరకే క్రీస్తు ప్రభుల వారి ఈ లోకంలోనికి నడిపించబడ్డాడు. కాబట్టి ఈ మానవత బాహ్య సంబంధితమైనటువంటి క్రియలను మీరు కొనసాగించడంలో ఒక వ్యక్తి పట్ల మీరు ప్రేమ చూపించేటువంటి మాటలు మాత్రం కాదు, కానీ వస్త్రహీనుడుగా, రోగితోనూ, బాధలతోనూ ఎవరైతే ఉంటున్నారో వారి పట్ల మీరు రోజుకు ఒక్కొక్కడికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయగలుగుతూ ఉంటే మీరు ఖచ్చితంగా దైవ సాన్నిధిలో ప్రభువా నేను సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా మార్చబడుతుంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నీతి ఎలా వస్తుందో, ఆయన స్వస్థత ఎలా వస్తుంది? శీఘ్రముగా, వెంటనే. కాబట్టి ఈ బాహ్య సంబంధితమైనటువంటి క్రియలను ఒక్కొక్కటి జరిగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. 40 దినాలలో మనం ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాం? ఎవరు బాధిస్తూ ఉంటే బాధింపబడే వారి పక్షాన మనం ఎప్పుడైనా నిలబడ్డామా? మాకు సంబంధం లేదని మనం వెళ్ళిపోయామా? నీ రక్త సంబంధికి ముఖాన్ని తప్పించాము ఎప్పుడన్నా? అతని కొరకు మనం ఎటువంటి కార్యాచరణ మనం చేయలేదా? ఎవరైతే బాధల్లో ఉన్నారో వారిని మనము పరామర్శించామా? ఈ బాహ్య సంబంధితమైన సామాజిక సంబంధితమైనటువంటి ఈ ప్రేమ విలువలను ఉపవాసం ఉన్నటువంటి వాడు ప్రతివాడు చేస్తాడు. వేషధార అంటారా? ఇక వేషధార గురించి మనం మాట్లాడవలసిన అవసరం. అందుకే ఆ వేషధారులను పక్కన పెట్టి ఉపవాసం ఉండడానికి సిద్ధపడిన ఆలయంలోనికి అడుగు పెట్టామే మనము. ఆయన సన్నిధిలో ప్రభువా మేము వచ్చాము, నీ దగ్గర ఉంటున్నాము, కాబట్టి మాకు స్వస్థత శీఘ్రంగా రావాలి, మేము దీవించబడాలి, సంరక్షించబడాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఒక అడుగు ముందుకు వేయడానికి ఈరోజు మనం నిలబడ్డామే. ఆయన అంటున్నాడు కదా, మీరు ఈ లోకంలో దేనిని గురించి కానీ దేని ఆలోచన కానీ మీరు ఏమాత్రం కూడా మీరు కలిగి ఉండవద్దు. ఎందుకంటే మీరు పరలోక రాజ్యంలో మీరు ధనాన్ని మీరు సంపాదించుకున్నారు. మేమెక్కడ ఖర్చు పెట్టమయ్యా, మేమెక్కడ చేయాలయ్యా? కాదు, నీకు కలిగిన దానిలో ఎంత చిట్టుకు అంతే గాలి.
కాబట్టి ఆయన అంటున్నాడు కదా, మీరు భూమి మీద మీ కొరకు ధనము, మీ కొరకు అక్కడ ఆయన సిద్ధపాటు చేశారు కదా, మీరు చేశారు కదా, మీరు చేసిన పనికి ఆయన జీతాన్ని ఏం చేశాడు, ఆయన అక్కడ సిద్ధపాటు చేశాడు. అందుకే భూమి మీద మీరు కూర్చుకోవద్దు, మీరు పని చేశారు కదా నా కోసం. ఒకవేళ భూమి మీద మీరు కూర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే ప్రతిదినం కూడా ఆలోచన చేయవలసిందే, ఎప్పుడు దొంగలు పడతారో ఏం చేస్తారో. సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందే. సీసీ కెమెరాలు పెట్టినా కూడా సరే దొంగతనాలు చేస్తున్నారు. ఎన్నున్న దొంగతనాలు చేస్తున్నారు. కాబట్టి భూమి మీద నీతితో చేయండి, నేను చెప్పింది మీరు చేయండి. ఎందుకంటే మీరు నా జనాంగం కదా, మీరు నా సొత్తు అయి ఉన్నటువంటి ప్రజలు కదా, మీరు నాతో నడిపించబడినటువంటి వాళ్ళు కదా. కాబట్టి నా ప్రజలు నా మాట వినేటువంటి వాళ్ళగా ఉండాలి, కానీ మాట వినడాలని ప్రజలుగా ఎవడో కూడా మిగిలిపోదు. అందుకే భూమి మీద మీరు ఎవడో కూడా ధనాన్ని కూర్చుకొనవద్దు. ఎందుకంటే ఇక్కడ దొంగలు ఉన్నారు, దొంగతనం చేస్తారు, అన్ని తీసుకెళ్తారు. అందుకే పరలోక రాజ్యంలో మీ కొరకు ధనము కూర్చుకొనండి. అక్కడ దొంగ అనేటువంటి వాడు ఎక్కడ కూడా లేడు. అందుకంటే నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ యొక్క హృదయం ఉండును అని జ్ఞాపకం తీసుకుంటున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాచరణ జరిగించాలి అని చెప్పాడు. కాబట్టి ముఖం ముడుచుకుని వెళ్ళిపోయాడు యావన కుమారుడు, మూతు ముడుచుకుని వెళ్ళిపోయాడు. బాబు నువ్వు ఈ పని చేయరా అనగానే భలేవాడు, భలే మాట చెప్పావు, మాకు ఎంతకాలం మాకు అన్ని ధర్మశాస్త్రం అంతా మాకు బాగా తెలుసు, కాబట్టి మా బ్రతికేది మేము బ్రతుకుదామని నిత్య జీవాన్ని పొందుకోకుండా తిరిగి వెళ్ళిపోయాడు. అందుకే అతడు వచ్చి అంటాడు కదా, సద్బోధకుడా నిత్య జీవం పొందడానికి నేనేమి. ఇప్పుడు మనం వచ్చింది కూడా అందుకే, భూమి మీద ధనాన్ని కూర్చుకోవడానికి కాదు, ఆస్తులు అక్కరలు సంపాదించుకోవడానికి కాదు, లేదా మనం నీతిమంతులు అనిపించుకోవడానికి కాదు. దైవ సన్నిధానంలో ప్రభువ నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఎందుకంటే మీరు మాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికే కదా సిలువలో త్యాగం చేసింది. ఆస్తులు సంపాదించుకోవడానికో మనుషుల పేరు కలిగి ఉండటానికో కదా ఆయన సిలువ మీద త్యాగం చేసింది. నిత్య జీవాన్ని మనకు ఉంచడానికి, తానుండు స్థలములు మనము కూడా ఉండులాగున. కాబట్టి మనం అందరం కూడా ఇది విశ్వాసయుతంగా నడిపించబడినటువంటి మీరందరూ కూడా నిత్య జీవం కోసం వచ్చారని నేను తలుస్తుంటున్నాను. మనలో నింపబడినటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి అంటున్నాడు కదా, మీ హృదయము ఎక్కడ నిలయంగా మన దేవునికి నిలయంగా మారాలి. అందుకే ధనం ఎక్కడ ఉండనో అక్కడ నీ హృదయం ఉండేది. కాబట్టి ఆ ధనాన్ని కాదు, దైవ సన్నిధానపు ధనాన్ని, అక్కడ ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి హృదయాన్ని నింపు. కంటికి కనిపించేటువంటిది కాదు, కంటికి కనిపించినటువంటి మరో ప్రపంచం ఉంది అక్కడికి. ఆ మరో ప్రపంచంలో దైవరాజ్యం నిర్మించబడి ఉంది, అది పరలోక రాజ్యము. ఆ రాజ్యంలో మనం ఉండటానికి ఆయన మనందరి కోసం సిలువ త్యాగం చేయబడ్డాడు. కాబట్టి ఆ త్యాగ అనుభవము వృధా కాకూడదు. ఈ దినాన్ని ఎవరికి కూడా వృధా కాకూడదు. మనుషుల ఆలోచన చొప్పున ఎప్పుడు కూడా నడవకూడదు. దైవ చిత్తానికి, దైవ నిబద్ధతకు మనం అనుకూలంగా మనం ఎప్పుడైతే ఉంటామో హృదయాంతరంగ సమర్పణతో ప్రభువా ఈ దినము మేము ప్రారంభిస్తున్నాం, నీకు ఇష్టమైన ఉపవాసం చేస్తాం, కానీ మాకు నచ్చిన ఉపవాసం కాదు, ఇక్కడ మా మనసుకు నచ్చింది కాదు, నీకు నచ్చిన ఉపవాసము. ఒక్కటన్నా సరే చెప్పుకోవడానికి ఒక్కటన్నా ఉండాలి. లోకాన్ని గురించి చాలా చెప్పుకుంటాం, ఏంటి నీ సంగతి అంటే చాలా చెబుతాం. ఇప్పుడు దేవుడు అడుగుతాడు, నా కోసం నువ్వేం చేశావు అని అడిగినప్పుడు ఆ ఒక్కటన్నా ఉంటే చాలు. ఆయన ఫలాలు వెదక వచ్చినప్పుడు ఒక్కడు కూడా కనిపించకపోతే ఏం చేశాడు, ఆయన చాలా కోపాన్ని చూపించాడు. ఇక ఎన్నడూ కూడా నువ్వు ఫలింపుకుందువుగాక, ఫలాలు లేని చెట్టు వలె ఎవరు మిగిలిపోవద్దు అని వెదుగుతూ ఉంటాడు. ఆయన రాబోతున్నాడు, మనలందరినీ కూడా వెదగబోతూ ఉంటున్నాడు. ఆయన వెదగబోయేటువంటి ఈ సమయానికి మనలో ఏ ఫలము ఫలించాలో అది మనం నిర్ణయించుకుందాం. ఎందుకంటే మనమే వచ్చాం, మేము ఉపవాసం ఉంటున్నాం, మేము నీ దగ్గరకు వస్తుంటున్నాం. మాకు స్వస్థత కావాలి, మాకు నీతి కావాలి, మాకు సమాధానయుతమైన స్థితి కావాలి. నీ ప్రియ బిడ్డలుగా నీ రాజ్యాన్ని నిర్మించేటువంటి కృపను మీరు మాకు అందించారు ఈ భూమి మీద, మీరు మాకు ఇచ్చినటువంటి ఆయుష్కాల దినాలతో. కాబట్టి ప్రభువా మా బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములు వెంట రావాలి. కాబట్టి నూనెతో మీరు మా తల అంటి ఉన్నారు. కాబట్టి మా ముఖాన్ని మేము చిన్నబుచ్చుకోము, దిగులు పడము, అధైర్యపడము. కాబట్టి మండలము నీతో కలిసి మేము ముందుకు కొనసాగుతుంటాం. నీ కృపను మాకు అందించండి, మాలో కలిగేటువంటి పరివర్తన అంగీకరించని ప్రార్థన చేయగలుగుదాం. అలాగ ముందుకు కొనసాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడండి నడిపించింది గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దహన బలి నీకు నానిష్టము, మరియు దైవ బలులు విరిగిన ఆత్మాయే. యెహోవా
విరిగినాయటి హృదయాంబలక్షంబు చేయవు నీ కటాక్షముతో సియోనుకు నిపుడే నెనరు తోడను మేలు సేయోము ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము అంతటా నీతి యుక్తంబులో బలులు యాగములు సర్వాంగ హోమము లెంతో ఇష్టంబ బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు దహన బలి నీకు నానిశ్రము మరియు దైవ బలులు విరిగినయాత్మాయే. దయచేసి కూర్చోనండి. అనౌన్స్మెంట్స్ మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మన ప్రభుని మండలకాల ధ్యాన దినాల్లో మీరందరూ కూడా ఆశీర్వాదయుతంగా పాలి భాగస్లవుతున్నందుకే మీకు వందనాలు. మన ఇక కార్యక్రమం మన ప్రభుని శ్రమానుభవ ధ్యాన ఆరాధనలో మనం యూట్యూబ్లో లైవ్ వస్తున్నాం. సెయింట్ పాల్స్ లోదరన్ చర్చ్ న్యూ మంగళగిరి అని మన యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మన ఛానల్ వచ్చేస్తుంది మన చర్చి పేరు మీద. కాబట్టి మీరు ప్రసంగాలు చేసేటప్పుడు మన ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా మీరు లైవ్లో మీరు వీక్షించగలుగుతుంటారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు మీరు షేర్ చేయండి, వారు కూడా ఆరాధనలో పాల్గొనడానికి అవకాశం కలిగి ఉంటాం. అదేవిధంగా రేపటి దినాన్న సువార్త వార్త భాగాన్ని చదివినిపించేటువంటి వారు శ్రీమతి గోగులవాడ ఆరోగ్యదేశ్ గారు, వారు చదివి ప్రార్థన చేస్తుంటారు. అదేవిధంగా వాక్య సందేశాన్ని రేపటి దినాన ప్యారిస్ పాస్టర్ గారు నేను రేపటి దినాన వాక్య సందేశాన్ని అందించబోతుంటున్నాం. రేపటి దినాన ప్రభు భోజన సంస్కారం సిద్ధపాటు చేయబడి అది మీరు గమనించండి. అదేవిధంగా సంకీర్తన పాఠాన్ని చివరి ప్రార్థన చేయటానికి మీకు అవకాశం అందించబడుతుంటుంది. మరలా గమనించండి, ఈ ప్రోగ్రామ్ షీట్లో పేరు లేనటువంటి వాళ్ళు, ఆసక్తి కలిగినటువంటి వారు మీ పేర్లు తెలియపరచండి. మేము ముందుగానే మేము తెలియపరుస్తుంటాం. తప్పకుండా ఈ దిన కార్యక్రమాల్లో మీరు చదవటానికి, ప్రార్థించడానికి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలనేటువంటిది ఆలోచన. కాబట్టి ప్రార్థన చదవటానికి ఆసక్తి కలిగినటువంటి వారు, ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగినటువంటి వారు దయరత్నం పాస్టర్ గారికి, వాక్యం చదవాలి అనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు నవీన్ పాస్టర్ గారికి మీ పేర్లు తెలియపరచండి. అదేవిధంగా ఈ మండలకాల దినాల్లో స్నాక్స్ అందించేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే తప్పకుండా మీరు సంఘ పెద్దలకు మీరు తెలియపరచండి. వారు ఈ తగిన కాలం ఉంది మీరు అనుకున్నటువంటి డేట్లోనికి ఒకవేళ వేరొకళ్ళు ఇస్తామని మాట ఇస్తే ఆ రోజు కుదరదు. కాబట్టి ముందుగా మీకు అడ్జస్ట్మెంట్ చేయడానికి అదొక అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించి మీరు ప్రార్థనాపూర్వకంగా ఆరాధన మీరు సిద్ధపాటు కలిగి ఉండవలసిందిగా మనవి చేస్తుంటున్నా. ఆరాధనకు అందరూ కూడా ప్రేమతో వస్తున్నారు, మీరు కుటుంబ సమేతంగా, చాలా సంతోషకరం. మీరు వచ్చినప్పుడు మీ 2 వీలర్స్ బయట పార్కింగ్ చేయండి. అందరూ కూడా చాలా సంతోషంగా ఆరాధనలకు వస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం. కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉండటానికి బయట మీరు 2 వీలర్స్ను బయట పార్క్ చేసి మీరు అందరు రాగలుగుతుంటే చాలా సంతోషకరంగా ఉంటుంది. ఈ దినాన మీకు స్నాక్స్ అందించినటువంటి వారు కిరిశేషులు కూరపాటి లక్ష్మయ్య ఎల్లమంద గారి దంపతులుగా జ్ఞాపకార్థం వారి కుమారుడు కూరపాటి కిషోరు మరియు వారి కుటుంబ సభ్యులు టీ స్నాక్స్ వారు అందించడం జరిగింది. వారు ఉన్నట్లయితే వారిని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నా. దయచేసి వారు ముందుకు రండి. ప్రార్థన చేద్దాం. దయగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభు వందనాలు.
మహిమగల నీ కృప నింపుతూ ఈ సమయం అన్నది నీ సన్నిధాల్లో నీ శ్రమానుభవ ధ్యాన అనుభవంలో నింపబడినటువంటి నీ బిడ్డలందరికీ కూడా ఒక ప్రభువ మరి కూరపాటి లక్ష్మయ్య ఎలమంద గారి యొక్క దంపతుల జ్ఞాపకార్థంగా వారి కుమారుడు కిషోరు వారి కుటుంబ సభ్యులు కూడి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా స్నాక్స్ అందించుటకు టీ స్నాక్స్ కొరకు నీకు వందనాలు. దాని కొరకు గుప్పిలి విధానాలను పెట్టినటువంటి విధానానికి నీకు వందనాలు మా తండ్రి. వారిని దీవించండి, ఆస్వాదించండి. వారికి కావాల్సినటువంటి ఆరోగ్యమును ఆయుష్ను క్షేమమును అనుగ్రహింపచేసి దీవెనకరంగా వారిని వర్ధిల్ల చేయమని మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన మీకు తోడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమె. అదేవిధంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేటువంటి డిగ్రీ రాసేటువంటి బిడ్డలు మీ పేర్లు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తుంటాం. ముగింపు ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క భస్మ బుధవారం ఆరాధన ముగించుకున్న వారమై ఉందాం. మరి మొదటిగా ఈ యొక్క దినాన్ని ప్రార్థన చేయడానికి శ్రీమతి పెరవలి లక్ష్మి గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. తదుపరి రెండవ ప్రార్థనగా పాస్టర్ దయారత్నం గారు నడిపిస్తారు. అందరం నిలబడదా. మోకరించగలిగిన వారు మోకరించండి. సర్వశక్తి మిగులు కృపా కనికరము కలిగిన పరలోకమందున మా తండ్రి, మా నాయన, మా రక్షక, మీ కృపా కనికరములతో ప్రభువా నాయన గడిచిన కాలం అంతా మీరు రెక్కల చాటున భద్రపరిచిన ఆయన తండ్రి, ఈ సమయంను మాకు దయచేసి మీ పరిశుద్ధ ఆలయంలో ప్రభువా శ్రమల కాల ధ్యానాల నిమిత్తము మమ్మల్ని అందరినీ నాయన ఇక్కడికి రప్పించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా నాయన. ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠమై ఉండగా ప్రభువా సమస్త మహిమను విడిచిపెట్టి మానవులమైన మా కోసం నాయన నరావతారిగా ఈ లోకానికి వచ్చారయ్యా. ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమలు భరించి నాయన అతి నీచమైన శిలువ శిక్షను భరించి ప్రభువా మా రక్షణ కోసం మీరు పెట్టినటువంటి మీ ప్రాణమును నిమిత్తం వందనాలు. మీరు తిరిగి లేచి ప్రభువా మాకు పరలోక భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా నాయన. మీ సన్నిధిలో నిలువబడిన ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నాయన ఉపవాసములను ఆచరిస్తూ ప్రభువా నాయన మీ సన్నిధిలో వారి హృదయాలను నాయన విప్పి వారు ఏం అడుగుతున్నారో వారికి కోరికలను తీర్చమని వేడుకుంటున్నాం నాయన. నాయన మీ బిడ్డ అందించినటువంటి వాక్యం నిమిత్తం వందనాలు ప్రభువా నాయన. మేము ఉపవాసం చేస్తున్నామని మేము అనుకుంటున్నామేమో, కానీ ప్రభువా మీకు సమీపంగా ఉంటున్నామో లేదో మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని ప్రభువా మా హృదయాల్ని మార్చుకొని నాయన ఒట్టి మండల కాలంలో మాత్రమే కాకుండా ప్రభువా ప్రతి నిత్యము మీ సన్నిధిలో మీ సమీపంలో బ్రతికే బ్రతుకుని మాకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. నాయన ఈ సమయం నేను ప్రభువా నా తండ్రి ఈ హృదయ వాంఛలను తీర్చే దేవా ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన ఆలకించండి నాయన. మాకు దయచేసినటువంటి ముగ్గురు పాస్టర్ గారుల విషయంలో మీ పాద సన్నిధిని మొరపెడుతున్నాము నాయన. నాయన ఆ బిడ్డలకు కావాల్సినటువంటి మంచి జ్ఞానమును నాయన సంఘాన్ని నడిపించినటువంటి వాక్యమును ఉపదేశమును నాయన మీరు ఇస్తున్నందుకు వందనాలు. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని సంఘ పెద్దలను ప్రభా కుమారుని నాయన తండ్రి అలాగే వికాస్ని ప్రతి ఒక్క బిడ్డను ప్రభావ మీ నామంలో నాయన వారి కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది, అభివృద్ధిని దయచేసి నాయన మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము నాయన. ప్రతి మండల కాలంలో ఏ విధంగా జరుగుతున్నాయో ప్రభా ఈ ఆలయంలో ప్రభా అలాగే నాయన ఈ ప్రతిరోజు జరిగే ప్రార్థనలో మీరుండి ప్రభా మమ్మల్ని నడిపించి నాయన మాలో ఉన్నటువంటి తప్పులను మరి దోషాలను ప్రభా తీసివేసి మా హృదయాలను మార్చుకొని మీ సన్నిధిలో మేము బ్రతికే బ్రతుకుని దయచేయమని నాయన సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు దయచేయమని నాయన మీ కృపలో మమ్మల్ని అందరినీ నడిపించమని హృదయ వాంఛలను తీర్చే దేవా ఏ హృదయంలో ఏ కష్టం ఉందో ఏ బాధ ఉందో మీకు తెలుసు నాయన తండ్రి. వారి యొక్క హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి కష్టాన్ని బాధల్ని తీసివేసి నాయన మీ ఆశీర్వాదాలతో నింపమని ప్రభువా మా ప్రార్థన అంగీకరించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య నామమున మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా మహోన్నతుడా మీకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ యొక్క 2025వ సంవత్సరం ప్రభువా శ్రమల కాల ధ్యానములోని మొదటి దినము ప్రభా బస్సు బుధవారం ఇంతవరకు తోడుగా నడిపించి ఉన్నారు. విన్న వాక్యమును బట్టి ప్రభా ప్రతి ఒక్కరు వేషధారణ కాదు కానీ ప్రభా నేను హృదయమును నీ సన్నిధిలో కుమ్మరించేటువంటి గొప్ప భాగ్యమును ప్రభా ప్రసాదిస్తూ నీ మార్గములో ప్రభా యథార్థముగా జీవించేటువంటి కృపను దయచేయమని ప్రభా ప్రార్థిస్తా ఉన్నాం. ఈ మొదటి దినము కొరకు చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ ఆత్మచేత నింపి నీ కార్యములు ప్రభా వారి జీవితాల్లో జరిగించమని ప్రభా ప్రార్థిస్తా ఉన్నాం. మా దేవా మా ప్రభా ఇగో తండ్రి
యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. బిడ్డలు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ కొరకు నాయన నీ సన్నిధిలో ప్రత్యేకంగా మొరపెడుతూ ఉన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకునండి. అలాగే ప్రభా ఇగో తండ్రి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నామని ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారందరినీ ప్రభా ఇగో తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకు బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బి లోచని, డి హరిణి, కరుణ సంజయ్, ఎన్ బిందు పల్లవి, ప్రవీణ్ కుమార్, సిరి, స్లావిన్ అభిషిక్త్, లోకేష్, హేమ, ఆశా దీపిక, ప్రజ్ఞ, రోహిత, శ్రీకర్, సువర్ణ తేజ్, చేతన్, అలాగే చంద్రిక హార్టికల్చర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా 10th క్లాస్ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బి హరిణి, పి సత్యకుమారి, లిఖిల్ విజయ్, షాలోమ్ రాజు, మనోజ్, ప్రసన్న, బ్లెస్సీ, సంజన కొరకు ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలందరూ ప్రభు అగుతండి ఉత్సాహముగా అగుతండి నీ సన్నిధిలో ప్రార్థించుకొని వారు పాల్గొన్నటువంటి ప్రతి ఎగ్జామ్లో ప్రభావ మీరు తోడుండమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ మండల కాల ధ్యానంలో ప్రతిదినము కూడా ప్రభా భక్తి శ్రద్ధలతో నీ బిడ్డల ప్రభా నీ సన్నిధికి వస్తూ ఉండగా ప్రభా వారి ప్రయాణాలకు ప్రభా తోడుగా ఉండండి. వారికి క్షేమం అనుగ్రహించండి. వారి కుటుంబాల్లో నూతన కార్యాలు జరిగించి నీ బిడ్డలను బలపరచమని పరిశుద్ధ పౌలు లూథరన్ దేవాలయ సంఘ సభ్యులను, సంఘ పెద్దలను, స్త్రీల సమాజమును ప్రభా అగుతండి, వృద్ధులను, విధవరాండ్రను ప్రభా అగుతండి, ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని నీ కృపగల ఆస్తము ప్రభా మా అందరికీ తోడుగా ఉంచి నడిపించి మీరే మహిం పొందమని ఈ దినమున ప్రభా అగుతండి. మరి ఈ యొక్క సంఘము కొరకు స్నాక్స్ ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మరి ఒకసారి ప్రభా చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ నాయనకు తండ్రి వారిని దీవించి ఆశీర్వదించి నీ యొక్క కృపచేత నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మాడిన ఆహారముడు మాకు దయచేయము, వాళ్ళ అపరాధము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం. యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడా నీ దారి చేరితి రాని సిలువే నా శరణా ఎనురా. అందరికీ వందనాలు. బయట ఉన్న వాళ్ళు మొదట స్నాక్స్ తీసుకుంటారు, తర్వాత లోపల ఉన్న వాళ్ళు తీసుకుంటారు. కొంచెం ఒక 5 minutes మీరు అంతరంగా ప్రార్థన చేసుకునండి, వీళ్ళు బయట వాళ్ళు తీసుకుంటారు. గమనించండి. పేర్లు చెప్పే వాళ్ళు ఉన్నట్లయితే ముందుకు వచ్చి